మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావుపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం మెగా 157. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. తాజాగా సీనియర్ నటి శోభన, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైజాగ్‌లో అనిల్ రావుపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి పాత్రకు ప్రత్యేకమైన యాస, బాడీ లాంగ్వేజ్‌ను డిజైన్ చేస్తూ కామెడీపై పూర్తి ఫోకస్ పెట్టారు. చిరంజీవి ఈ సినిమాపై ఇటీవల మాట్లాడుతూ అనిల్ చెప్పే సీన్స్‌కు కడుపుబ్బా నవ్వుతున్న ఈ చిత్రం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది అని హామీ ఇచ్చారు. సెట్స్‌పై అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. సాహు గరికపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కి వెళ్లబోతున్నదని, దానికోసం చిరంజీవి భారీ కసరత్తులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అనిల్ రావుపూడి గాని, చిరంజీవి గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా 'దొంగ మొగుడు' సినిమాకి రీమేక్‌గా రాబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్‌ని సాధిస్తాడు? తద్వారా ఆయనకంటూ ఒక భారీ ఐడెంటిటీ క్రియేట్ అవుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అనిల్ రావుపూడి సినిమా అంటే రొటీన్ కమర్షియల్ సినిమా లాగే ఉంటాయి. కాబట్టి ఆయన 'దొంగ మొగుడు' సినిమాని రీమేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో మంచి కమర్షియల్ సినిమాగా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమా 'దొంగ మొగుడు'. అలాగే ఇప్పుడు కూడా చిరంజీవిని వింటేజ్ లుక్‌తో చూపించి ఆ ఎనర్జీని రీక్రియేట్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్‌ని సాధిస్తుంది. ఇక అనిల్ రావుపూడి వరుసగా 8 విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాతో 9వ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అనిల్ రావుపూడి లాంటి స్టార్ డైరెక్టర్ తనను తాను పాన్ ఇండియా డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఆయన ఎలాంటి సక్సెస్‌ని సాధిస్తాడు అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.